వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తుందో తెలియదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలియదు. ఈ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలా. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్ కి మేజర్ టెండర్స్ అయిపోతాయి, కొన్ని బిల్డింగ్స్ కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈ రోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్ని ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ తోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్ నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజన్ అనేది లేదు, ఆలోచనే లేదు. అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని అబండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం.